నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మంచితనానికి శత్రువులు ఎక్కువ ఎందుకు అనేటువంటిది మనం తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు కూడా అనుకోండి, ఇది కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి కంటెంట్ను నేను తీసుకుంటున్నానండి. మేము చాలా మంచి వాళ్ళము. అసలు మేము స్పిరిచువల్ జర్నీకి లేకుంటే వేరే సేవాభావానికి ఇలా ఈ మార్గానికి మేము అయ్యాక మాకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. మిత్రులు కూడా శత్రువులుగా మారారు. ఎందువల్ల అని చెప్పేసి అడిగారు. అందుకు నేను కంటెంట్గా తీసుకుంటున్నానండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మంచితనానికి శత్రువులు ఎక్కువ. ఓకే అండి, మనము ఇంకొకసారి సెఫల్ చేద్దాము. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్, మాకు మంచితనానికి శత్రువులు ఎక్కువ ఎందుకోసము? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఒక లలితనామాన్ని తీసుకుందామండి. ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వరి అయిన మహా అనేటువంటి నామాన్ని తీసుకుందాము. తిరోధాన ప్రక్రియను నిర్వహించుటకు మహాదేవుడైన ఈశ్వరుని సృష్టించి అతనిలో చైతన్య రూపినిగా నిలిచి మాయా స్వరూపిణి శ్రీమాత ఈశ్వరి జీవుల యొక్క కర్మ ఫలములన్నిటినీ క్రోడీకరించి దానికి అనుగుణముగా మరు జన్మను ప్రసాదించు ఈశ్వరుని శక్తి మాతా ఈశ్వరి, అది నీ రూపమే కదా. దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, జగన్నాయకుడు ఈశ్వరునిలోని చైతన్య రూపము తానై ఉండి ఈ జగమును నడిపించే తల్లి ఈశ్వరి. చూసారా, దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి జగన్నాయకుడు ఈశ్వరునిలోనే చైతన్య రూపం తానై ఉండి ఈ జగమును నడిపించే తల్లి ఈశ్వరి. ఈశ్వరి అనేటువంటి నామానికి ఇదండి. మన పాట కూడా ఉంది కదా, ఈశ్వరి నిన్నే నమ్మితి భూలోకమాత ఈశ్వరి నిన్నే నమ్మితి అనేటువంటి సాంగ్ ఉందండి. చాలా బాగుంది పాట అది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 6 of Pentacles, the Moon, Ace of Cups, the Fool, Temperance, 4 of Cups, the Hierophant, the World, King of Swords, Ace of Swords, the Pentacles. లేటెస్ట్గా ఓ కంటెంట్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే నేను అనుకున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది ద జడ్జిమెంట్. ఇంకొక కార్డు తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 7 కార్డ్స్ తీద్దామండి. ఇట్లా 5 of Pentacles. ఇది వచ్చేసి కింగ్ ఆఫ్ పెటికల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అసలు క్రిటికల్ది తీసుకున్నాను కంటెంట్. ఈ కంటెంట్లోకి ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి నేను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ ఏంటి? మంచితనానికి శత్రువులు ఎక్కువ ఎందుకు అని చెప్పేసి అయితే, మంచితనము ఉండడం వల్ల ఇది ఏమవుతుందనంటే, మనము దీన్ని ఏస్ ఆఫ్ స్వార్డ్స్ని పట్టి చూస్తే మంచితనంగా ఉండడం వల్ల
మనం ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల, మనం మంచితనానికి మారడం వల్ల, హెల్ప్ఫుల్ పీపుల్గా మనము ఉండడం వల్ల ఏమైందనంటే, మనం వాళ్ళు చాలా మంచి వ్యక్తులని చెప్పేసి మనం నమ్ముతాం. మనం ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ఉంటాం. ఆధ్యాత్మిక పరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి లోపల మనం భగవంతుని దర్శించుకోవడం స్టార్ట్ చేస్తాము. అలాంటప్పుడు ఏం చేస్తామనంటే భగవంతుని స్మరించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాము, ప్రతి ఒక్కరిని నమ్మినప్పుడు వాళ్ళ నిజ స్వరూపం అయితే మనకు తెలిసి వస్తుంది. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు వాళ్ళ నిజ స్వరూపం తెలిసి వస్తుంది. మనం నిజ స్వరూపం తెలిసి వచ్చే వరకు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాం కదా, అస్సలు మనం వాళ్ళతో మాట్లాడడానికి మనకు మనసు ఒప్పదు. మనకు మనసు ఒప్పపోయేసరికి మనం ఒకసారి చెప్పి చూస్తాం, కానీ వాళ్ళు మారరు. వాళ్ళ నిజ స్వరూపము ఇప్పుడు అంటారు కదా, కుక్కను సింహాసమున కూర్చోబెట్టి దానికి ఎన్ని చేసినా వెనుకటి బుద్ధి మానదు కదా అన్నట్లు కొంతమంది ఉంటారండి, అందరు కాదు. అలాంటివి వాళ్ళకు ఉంటుంది. మనమేమో ఏదో మంచి నా లైఫ్లో జరిగింది, మీ లైఫ్లో కూడా జరిగిండొచ్చండి. మంచి మనసు ఉన్న స్పిరిచువల్ జర్నీకి మానవత్వం ఉన్న వాళ్ళే టారో చూస్తారు. వాళ్ళకి జరిగిన మోసానికి మీరు మంచి వాళ్ళు ఉండింటారు, మిమ్మల్ని మోసం చేసినందుకే ఈ టారో చూస్తారండి. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు చూసే వాళ్ళ గురించే నేను చెప్తున్నానండి. ఈ టారో చూసేవాళ్ళు అంటే వేరే వాళ్ళ చేతిలో అవమానింపబడో, మోసపడో, లేకుంటే చిన్న చూపు చూసో వాళ్ళు చేసి ఉండొచ్చండి. వాళ్ళ నిజ స్వరూపం అయితే మనకు తెలిసి వస్తుందండి. తెలిసి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం చిన్నగా మనసు ఒప్పదు వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళ వేషాలకు, వాళ్ళ యాటిట్యూడ్కి మనకైతే లొంగబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు. మనం వాళ్ళతో పాటు వాళ్ళు ఇప్పుడు సపోజ్కు స్పిరిచువల్ జర్నీకి పోయినప్పుడు నీసు తినమని అంటారు. మనకు అస్సలు నీసు వంటదు. అప్పుడు ఇంకా ఏవేవో చేయకూడదు అంటే డ్యాన్సులు అవి ఇవి చేయమంటారు. సపోజ్ చెప్తున్నా, మనకు ఆ స్టెప్పులు వేయడానికి భగవంతుడు ఆ చిల్లర స్టెప్పులు వేయడానికి అప్పటికి ఒప్పుకోడు. దయచేసి ఏమనుకోవద్దు. స్పిరిచువల్ జర్నీకి పోయినాక పిచ్చి డ్యాన్సులు చేయడానికి శరీర భాగాలు సహకరించవు. ఎందుకంటే అది పరమాత్మ రూపమై ఉన్నటువంటి శరీరంలా మారిపోతుంది మన శరీరము. ఇలాంటివి మనం చేయపోయేసరికి వాళ్ళ నిజ స్వరూపం ఏందనేది మనకు తెలిసి వస్తుంది. అబ్బా వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఈ మధ్యనే తెలిసి వచ్చిందని చెప్పేసి అయితే మనకు వస్తుందండి. ఈ కార్డుకే చాలా చెప్పాను, మీరేమనుకోవద్దు. ఇంకా మీకైతే మనకైతే చాలా మానసికంగా అయితే చాలా బాధ ఉంటుంది. ఏం చేయాలి అసలు భగవంతుడా, నేను నీ నామ జపంలోనే ఉన్నా కదా, నీ సేవలోనే ఉన్నా కదా, నీ గురించే ఆలోచిస్తున్నా కదా, నిన్నే ఆరాధిస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు నాకు ఈ మానసిక బాధ, ఎందుకు వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు రంగరంగ ఏమంటారంటే వాళ్ళ దగ్గరికి 10 మందిలో గెలవరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు పిలిస్తే రారు, అది ఇదేనని చెప్పేసి అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇదే అర్థమవుతుంది. కానీ వాళ్ళు వేరు, మనం డిఫరెంట్ అయిపోతాం. ఆధ్యాత్మిక పోయేసరికి, మంచితనానికి పోయేసరికి ఏమవుతుందంటే డిఫరెంట్ అయిపోతాం. మెడిటేషన్ పరంగా పోయేసరికి మన వైబ్రేషన్స్కి వాళ్ళ వైబ్రేషన్స్కి డిఫరెంట్ అయిపోయి వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాక మనం కొంచెము దూరం అయిపోతుంటాం అన్నట్లు వాళ్ళ నుంచి. మనకు ఆటోమేటిక్గా మన వైబ్రేషన్స్ వాళ్ళ మ్యాచ్ కాక వాళ్ళు మన నుంచి దూరం అవుతుంటారు. మనం పోము, వాళ్ళు ప్రతిదానికి పిలుస్తుంటారు, మనమేమో అలాంటి దాంట్లోకి పోకూడదు అనేది ఒకటి ఉంటుంది. ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు అనేటువంటివి అని మనకు ధర్మో రక్షిత అని అంటాం కదా. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మపరంగా ఉంటాం కాబట్టి, న్యాయపరంగా ఉంటాం కాబట్టి మన బుద్ధి కూడా మంచి బుద్ధిలోకి మారుతుంది కాబట్టి మనం పోలేము. అందువల్ల మనకు బాధ చాలా అవుతుంది. ఈ బాధ ఏమవుతుందనంటే మన లైఫ్లో ఇట్లా టెంపరెన్స్ ఇలా మారిపోతాం. అసలు మన లోపల మనం బయటికి చెప్పుకోలేనిటివి ఎన్నో ఉంటాయి అన్నట్లు. ఇంకా అవి వాళ్ళకి చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము, సొంత ఫ్రెండ్స్కి చెప్పుకోలేము, పేరెంట్స్కి చెప్పుకోలేము. ఒక్కొక్కసారి మనల్ని మనం కూడా సర్దుకోలేని
మానసికమైనటువంటి బాధలైతే మనకు ఉంటాయి. ఎందుకనంటే ఇదంతా మనకు వాళ్ళకు వచ్చినటువంటి వేరియేషన్స్. ఆధ్యాత్మిక పరంగా మనం మారేసరికి వాళ్ళకైతే అది పడదు అన్నట్లు. మనకు శత్రువులు ఎక్కువ అని అంటే వాళ్ళు చెప్పినట్లు మనల్ని ఎప్పుడు వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు. వేరే వ్యక్తులు థర్డ్ పర్సన్స్ లాగా, అంటే మన స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వీళ్ళు చేసే పని ఏంది, ఏం చేస్తారు, వీళ్ళు పొద్దున్న లేచి ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పేసి అయితే కామెంట్స్లలో తప్పకుండా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళతో కామెంట్ చేసుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళు చేసేది ఏంది, వీళ్ళది నచ్చక ఇంకా మనది నచ్చక ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. అసలు అట్లా కాదు, ఇట్లా ఏం కాదు, తింటే ఏం కాదు, తాగితే ఏం కాదు, భగవంతుడు అన్నీ తినమన్నాడు, అన్నీ తాగమన్నాడు. మళ్ళీ స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి చెప్పలేదేంటి, భగవంతుడు తినమన్నాడు తాగమన్నాడు అని. వాళ్ళకి అది చెప్పిండు భగవంతుడు, మనకి ఇది చెప్పలేడా, మనకు చెప్పింది మాకు ఇట్లా చెప్పిండ్రు అని చెప్పేసి మనం చెప్పామనుకోండి, వాళ్ళకి అది వంట ఓ మీరు గంగా చేసిండ్రు అది ఇదనని. అంటే ఈ రీడింగ్ మీకు నచ్చుతుందో లేదో, ఇలాంటిది అయితే కంపల్సరీ మీ లైఫ్లో కూడా ఎదురై ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళొద్దు. ఇప్పుడు అలాంటి ప్లేసెస్కి మనం ఉదాహరణకు స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు బార్కు రమ్మంటే పోతామ్మా, పోము కదా. అట్లా అంటే మీరు వెళ్ళడానికి కాళ్ళు ఆడవన్నట్లు. వేరే అంటే శుభ్రంగా లేని ఇంటికి వెళ్ళాలి, కూర్చోవాలి, అక్కడ ఇట్లా విశ్రాంతి తీసుకోవాలని అంటే మనసు ఒప్పదు అన్నట్లు. అక్కడ ఆ ప్లేస్లో కొద్దిసేపు కూడా ఉండడానికి మనసు ఒప్పదు అన్నట్లు. అలాంటి ఒప్పకుండా ఉండేసరికి వీళ్ళకి ఏమైతుందంటే చాలా కోపం వచ్చేస్తుంది మన మీద. చాలా కోపం వచ్చేసి అసలు ఏంది నీవు అంతా నువ్వు అదే బ్రాహ్మణుడివే, లేకుంటే దేవతవే, దేవుడివే, అంతదే మేము శుభ్రం లేమా, అది ఇది కూర్చోవాలి, పండుకోవాలి, ఓ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి మనం ఎంత చెప్పినా మనసు ఒప్పదు. మనసు ఒప్పక మనం అట్లే కఠినంగా ఉంటే మన మీద ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా గమనిస్తూ ఉంటారు. నేను చెప్పినట్లు వింటావా లేదా, ఈ నేమ్ వస్తుందండి. అంటే ఇంట్లో వైఫ్కి నచ్చితే హస్బెండ్కి నచ్చదు, హస్బెండ్కి నచ్చితే వైఫ్కి నచ్చదు. ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా ఏది ఆధ్యాత్మిక పరానికి శత్రువులు ఎక్కువ కాక మిత్రువులు ఉంటారా, ఇంకా వాళ్ళు ఇట్లా కూర్చుంటారు కత్తి పట్టుకొని. నీంతకు నువ్వు చేసేది ఏంది చూస్తా, చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసి చూస్తూ ఉంటారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో, ఒకవేళ కాని వారికి ఓకే చూసి వదిలేయండి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అయితే తర్వాత మళ్ళీ ఏమవుతుందనంటే శత్రువుల నుంచి వాళ్ళైతే మిత్రువుగా అయితే మారిపోతారు. ఇన్ని రోజులైతే మనకి సమాన అవకాశాలు, భగవంతుడి నామాన్ని జపించినప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా మనకు మ్యాచ్ అయ్యే విధంగా చూస్తాడండి భగవంతుడు. మనకి ఇన్ని రోజులు గౌరవం ఏది ప్రేమను చూపించడంలో కానీ, లేకుంటే మనీ పరంగా కానీ, మనకు డబ్బులు మన చేతిలో పెట్టని వ్యక్తులు కూడా, లేకుంటే ప్రేమ పంచని వ్యక్తులు కూడా, గౌరవించని వ్యక్తులు కూడా ఇప్పుడు సమానంగా గౌరవించడము, డబ్బులు కూడా సమానంగా ఇవ్వడము, ప్రేమ సగభాగము అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి వస్తుందండి. ఇదండి ఇట్లా మూవ్ అవుతుందండి. ఇంకా మూవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎంత అది చూసినా కానీ మనం భగవన్నామంలోనే మనము అది అవుతూ ఉంటామండి. భగవంతుడు మనకి ఎన్ని ఆపర్చునిటీస్ వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పోతే బాగుంటుంది తెలుసా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంటే మామూలుగా సినిమాలకి కానీ, లేకుంటే ఇంకా ఇట్లే దావతులకు కానీ ఇట్లా వెళితే బాగుంటుంది అని అంటే మనకి ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళకి అలాంటి చోటుకు వెళ్ళి ఎక్కువసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం అయితే జరగదు. మనం ఏం చేస్తాము, ఒకటే భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఒక దగ్గర కూర్చోవడం తప్ప ఇట్లా మనమైతే ఇంకా వాళ్ళతో కలవము. అందుకు కూడా మనకు శత్రువులు ఎక్కువ అవుతారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా కార్డు ఉందా? ఓకే, అయితే ఇప్పుడు మనం ఇలా కూర్చుంటాం కదా, ఇంకా
మన లైఫ్లోకి అయితే స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ అయితే మనకు పరిచయం కావడం జరుగుతుంది. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే స్పిరిచువల్ జర్నీకి మనం మూవ్ అయిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటువంటి పర్సన్స్ని మన లైఫ్లోకి తీసుకొస్తారు. మనం ఏమవుతామంటే వీళ్ళని వదిలేస్తాము, వాళ్ళను పడతాము. మనకి ఇంకా ఆటోమేటిక్గా కాళ్ళు, మనిషి, మన పంచేంద్రియాలు అన్నీ అక్కడనే మూవ్ అయ్యి వాళ్ళని అట్రాక్టివ్ అవుతాం, వాళ్ళు మనల్ని అట్రాక్టివ్ అవుతారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళకి మనం అట్రాక్టివ్ అయిపోతాం. మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము. ఈ మనతో ఉన్నటువంటి రిలేషన్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మనం స్పెండ్ చేయలేము. ఎందుకంటే ఇంకా స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ మన లైఫ్లోకి తీసుకొస్తాడు భగవంతుడు. అది పూర్వజన్మ బంధముగా ఈ బంధం కంప్లీట్ చేసి ఆ బంధానికి మనల్ని కనెక్ట్ చేస్తారు. మనం ఏంటంటే అదే ఆలోచించకుండా మన చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఈ మధ్య చాలా మంచిగా ఉండేవాళ్ళం, ఈ మధ్య ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఏంది భగవంతుని ఇంత స్మరిస్తా, భగవంతుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు శత్రువులు అవుతున్నారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది కాదు. మన స్పిరిచువల్ జర్నీకి స్టార్ట్ అయినాక ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒక అలా పోతుంటాం కనుక మనకు అలాంటి పర్సన్స్ తోటే మ్యాచ్ అవుతుంటుంది. వీళ్ళు కొంతవరకు ఉండేది, వీళ్ళ జర్నీ కంప్లీట్ అయ్యిందని చెప్పేసి కూడా మనం గమనించుకోవాలండి. తప్పకుండా కొంచెం కష్టమైనా కానీ వీళ్ళ జర్నీ, వీళ్ళు కొంచెం మన గురించి గాసిప్స్ మాట్లాడుకున్నా కానీ వదిలేయాలండి. వదిలేసి మన జర్నీ ఏది అనేది భగవంతుడు మనకు చూపిస్తాడు కనుక వాళ్ళతో పాటు మనల్ని ఇన్ని రోజులు గత జన్మలో ఉండేటువంటి వ్యక్తులను ఇంకా మన లైఫ్లోకి తెచ్చాడంటే ఆ జర్నీలో ఈ జర్నీ కంప్లీట్ అయింది, ఈ జర్నీకి స్టార్ట్ కావాలి. మనం ఒక బస్సు దిగి మనం చేరుకునేటువంటి బస్సు మనం ఎక్కినామన్నట్లు ఆ బస్సులో ఉండేటువంటి వ్యక్తులతో మనం మాట్లాడాలి. తప్పదు. ఈ బస్సులో మాట్లాడాలి అంటే మళ్ళీ ఈ బస్సు దిగినాం కదా, ఇంకెట్లా మాట్లాడతాము? అంతే అండి. అది ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నేనైతే ఇట్లా ట్రాన్స్లేట్ చేస్తున్నా, మీకు ఎలా అర్థమవుతుందో నా కామెంట్లలో పెట్టండి అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఒకవేళ చూడాలనిపించని వాళ్ళకు వీడియో వదిలేసేయండి. ఏదో నేను చూద్దామని ట్రై చేస్తున్నాను. ఇది మీ లైఫ్లో అయితే మనీ తీసుకొని కొంతమంది ఇవ్వకుండా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఇవ్వాలని ట్రై చేస్తారు. లేకుంటే మీ లైఫ్లో మనీ లేదని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తులైతే మళ్ళీ మన లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. మనం ధర్మానికి మారి న్యాయానికి మారినప్పుడు మనకి రావాల్సినటువంటి మన ధనం అయితే మన చేతిలోకి అయితే మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుందండి. ధనం అంటే, డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపము. ఈ లక్ష్మీ స్వరూపం ఏమవుతుందనంటే ఎవరైతే మంచి శుచి శుభ్రతతోటి గుణగణాలు మంచిగా మారిన వాళ్ళతోటికి మళ్ళీ ఎక్కడ ఉన్నా నేను వీళ్ళ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాను, వీళ్ళు మంచి కోసమే ఈ డబ్బుని ఖర్చు చేశారు, అంటే మద మాంసాల కోసం వీళ్ళు డబ్బు ఖర్చు చేయరు అనేటువంటిది ఏర్పడి ఏం చేస్తారంటే మనం ఏం చేస్తాము, ఇంతకు ముందుకున్న జర్నీ వాళ్ళతోటి ఒకరితోటి మందు తాపాలంటే మందుకు ఖర్చు పెడతాము, ఒకరికి ఏది మటను చికెను దావతులు చేయాలంటే వాటికి ఖర్చు పెడతాము. అలాంటప్పుడు లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చి నేను నీకు ధనాన్ని ఇస్తే నీవు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నావు, నేను పేదవాళ్ళకో లేకుంటే నా గురించో ఏదైనా ఖర్చు చేస్తావు అని చెప్పేసి నీ దగ్గర నేనుంటే నువ్వు మాత్రం తాగనీకే తిననీకే మదమాంసాల కోసం నువ్వు ఖర్చు చేస్తున్నావు, వేరే వ్యాపకాల కోసం ఖర్చు చేస్తున్నావు అని చెప్పేసి మీ లైఫ్లోకి వెళ్ళైతే మన లైఫ్లోకి వెళ్ళైతే వెళ్ళిపోయినటువంటి డబ్బల్లా తిరిగి మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందండి. మంచిది కూడా ఉంటుందండి. ఇంకా పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే మన లోపల వచ్చేటువంటి చేంజెస్కి నేను ఎన్ని చేసినా కానీ వీళ్ళు ఎలా నిలదొక్కుంటున్నారు, నేను ఎన్నో ఆటంకాలు పెడుతున్నా, వాళ్ళ అట్లంటరా ఏం ఖర్చు పెట్టరు, ఏం తినరు, పక్కోనికి తినిపియరు, తాగిపియరు, వాళ్ళంతే తినబడుతుందని చెప్పేసి తినని చెప్తుంటారు, లోపల పోయి తింటుంటారు, ఇలాంటివి తాగబడుతుందని చెప్పి తాగనని చెప్తుంటారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళు పిసినారోళ్ళు అయిపోయినారు అని చెప్పేసి ఇన్ని చెప్పినా కానీ ఒకవేళ
మన దగ్గర మనుషులు చాలా సరే వీళ్ళు పోయేది మంచి మార్గమే కదా అని చెప్పేసి మన దగ్గర మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళైతే నేను ఎన్ని ఆటంకాలు చెప్పినా ఎవరికి ఎన్ని చెప్పినా వీళ్ళేందబ్బా మళ్ళీ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే వీళ్ళు అసలు ఇంతకు వీళ్ళ యాటిట్యూడ్ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర నేను ఎన్ని వీళ్ళ మధ్యలో పుల్లలు పెట్టినా కానీ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు ఏంది ఇది అని చెప్పేసి అయితే మనతోటి ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందుకు బిఫోర్ జర్నీ వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సరే నేను కూడా పోదమ్మా అనుకుంటారు, బాబో నేనాడ నా వల్ల కాదబ్బా అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయండి. ఇంకా మనము ఏమనుకుంటామంటే స్పిరిచువల్ జర్నీకి అదే శత్రువులు ఎక్కువ. మనం ఏమనుకుంటామంటే మనం ఇంత మంచి చేస్తుంటే కూడా అంటే ఇది 3 టైప్స్కి చెప్తున్నాను చూడండి, మీకు ఏదైతే రిజనేట్ అయితే అది తీసుకున్నాం. మనం ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఎందుకబ్బా మన మీద ఇంతకన్నా వీళ్ళకి, మనం ఏం చేస్తున్నాం మంచిదే చేస్తున్నాం కదా, మంచి చేస్తుంటే ఎందుకు వీళ్ళకి, మంచి మాట్లాడుతున్నాం కదా, మేమేమి తప్పు చేయట్లేదు కదా, మంచిగా ఉన్నాం కదా, వాళ్ళతోటి ప్రేమగానే ఉన్నాం కదా, మనం మంచి చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇట్లా వాళ్ళది పోనించుకుంటలేరు, ఏం చేయాలబ్బా అని చెప్పేసి అయితే మనం కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఒకటి తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెన్ని మిగిలినాయి. ఇది మనమైతే ధనానికి లోటు లేకుండా అయితే ఉంటామండి. ఇది ఈ జర్నీకి మారిన తర్వాత మనకు డబ్బు కావాల్సిన టైంకి డబ్బు అడ్జస్ట్ అవుతుంది. అంటే పిల్లల ఫీజులకు కానీ లేకుంటే ఏదైనా పొలం కొనడానికి కానీ ఈఎంఐలకు కానీ ఇలాంటివి ఏమున్నా సరే వేరే వాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళు ఉన్నప్పటికీ మనకు ఇవ్వడానికి డబ్బు లోటు ఉండదు, పిల్లల్ని చదివించుకోవడానికి లోటు ఉండదు, పేరెంట్స్కి చూసుకోవడానికి లోటు ఉండదు, అంత భగవంతుడు చూసుకుంటాడండి. స్పిరిచువల్ జర్నీలో అంత మ్యాజిక్ ఉంటుంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకా మనం ఏం చేస్తామంటే ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఎవరి జోలికి పోము. మనం ఏంది, మన పూజ ఏంది, మన డే లైఫ్ ఏంది, మన ఫోకస్ ఏది, మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే మనం ఒక సర్కిల్ గీసుకొని ఎవరి బయటి ప్రపంచం గురించి అయితే పట్టించుకోకుండా మన పరంగా మనం ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మన హద్దులో మనం ఉండడం అయితే స్టార్ట్ చేస్తామండి. ఇందువల్ల కూడా మనకి శత్రువులు ఎక్కువవుతారు. మనం వేరే వాళ్ళకి అస్సలు నమ్మనీయం. ఇంకా అంటే తాగే వాళ్ళని తినే వాళ్ళని మనము ఇంటికి నా లైఫ్లో జరిగింది అయితే అట్లా. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి పోతే తాగడం తినడం ఉండదు, పోయినా ఒకటే పోకున్నా ఒకటే అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఇంకా రావడం ఆపేస్తారండి. వాళ్ళు మన ఇంటికి రావడానికి ఆపేస్తారు. ఇంకా మనం ఒకటి ఏం చేస్తాము, ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మన డే లైఫ్ ఏంది, మన కెరియర్ ఏంది, మన జాబ్ ఏంది, మన పిల్లలు ఏంది, మన ఫ్యామిలీ ఏంది అనేటువంటిది అయితే ఒకటి తీసుకుంటున్నామండి. మన అంటే ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ స్పిరిచువల్ జర్నీ పర్సన్స్ అయితేనే, మీరు నిజాయితీగా ఉన్న వాళ్ళు అయితేనే, మీరు ఎవరి నుంచైనా భంగపడితేనే అంటే అవమానపడితేనే, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు అయితేనే మీరు చూస్తారండి. అందుకని మన అనేది మెసేజ్ చేస్తున్నాను. నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నా కాబట్టి నేను అంటున్నా అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది అండి మన సర్కిల్లో మనం ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు మనల్ని 10 రకాలుగా అనుకుంటూ మనల్ని ఒక్కొక్క టైంలో బ్లేమ్ చేయడం కూడా జరుగుతుందండి. అది ఇట్లా జరిగిపోతుంటుంది. అంత భగవంతుడు చూసుకుంటాడు, మనమేమి వరి కావాల్సిన అవసరం లేదండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది దాహరపెంట్ అంటే మనము భగవన్నామని భక్తుడు ఇక్కడ మన లోపలే ఉన్నాడు కదా, ఇన్ని రోజు మనకు సమయాన్ని వృధా చేసాం కదా, ఏదో మనం ఎక్కడన్నా డబ్బు స్పెండ్ చేసి ఉంటే ఇట్లా తెలిసిన ఏమన్నా జాతకాలు ఇట్లా అంటే ఏవో స్వామీజీలకి వీళ్ళకి ఇంత డబ్బు ఖర్చు పెట్టాము కదా, మనము వాళ్ళకి తినబెట్టి వీళ్ళకి దాపబెట్టి ఎన్నో ఖర్చు పెట్టాము కదా, అనవసరంగా మన లోపల ఉన్నటువంటి దైవశక్తిని బయటికి తేయలేక మనము ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా అనేటువంటి జ్ఞానోదయం అయితే మనకు ఉదయిస్తుందని ప్రకాశిస్తుంది. అప్పుడు అనుకుంటాము నేనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వానికి మనమైతే
వస్తామండి. ఇలాంటి స్థితికి అయితే మనం చేరుతాము. ఎవరు ఎన్ని చేసినా మనకేమీ తగలవండి. భగవన్నామ స్మరణాన్ని ఎప్పుడైతే మనము స్మరిస్తూ భగవత్ చింతనలో గడుపుతామో అప్పుడు మనకి భగవంతుడు ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కవచం దాటి మనం ఏమైనా ఏమైనా ప్రయోగాలు మన మీద ప్రభావం చూసిన నామ స్మరణ ఎక్కువ పెంచే వరకు అదైతే తిరిగి పెట్టుకుంటుంది. ఖచ్చితము మాటికి కష్టము అలా కూడా జరిగింది బల్ల గుద్దిస్తున్నానండి. భగవన్నామాన్ని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ పెంచాము మన మీద చెడు ప్రయోగిస్తే అది వాళ్ళకి తిరిగి కొట్టుకుంటుంది. అది అండి భగవంతుడు ఇచ్చిన ఏది ఇస్తే అది ఇవ్వాలి కదా. మనకి వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళకు అదే భగవంతుడు చూసుకుంటాడు. అంతే, భగవంతుడు మన ఆత్మలోనే ఉన్నాడు, ఆత్మ చైతన్య రూపమై మన లోపలనే ఉన్నాడు అనేటువంటిది మనకైతే తెలుస్తుంది. లాస్ట్కి అయితే మనము ఇలా ఉంటాము. గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మనకు తప్పకుండా ఉంటాయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు లెక్కలోకే తీసుకుంటాడు. పుణ్యకర్మలు ఎన్ని, పాప కర్మలు ఎన్ని, ఓన్లీ ఆలోచనలు. మన స్పిరిచువల్ జర్నీకి వచ్చినాక ఆలోచనల పుణ్యకర్మలు ఎన్ని, ఆలోచనల పాపకర్మలు ఎన్ని అనేటువంటిది కూడా వస్తాం. అంటే సూక్ష్మానికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు కూడా కౌంట్ చేస్తాడు అన్నట్లు. అంతకుముందుకేమో కర్మలు చేసేది కౌంట్ చేస్తాడు. స్పిరిచువల్ జర్నీకి వచ్చిన తర్వాత ఆలోచన తీరు కూడా ఎలా ఉంది, ఏ టైంలో ఎలా ఉంది అంటే మనం ఒక్కొక్కసారి మనకు మోసం చేసిన వాళ్ళకు వీళ్ళు నాశనం అయిపోని అనేటువంటి జర్నీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్నది కూడా నేనే కదా, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అది ఒక పాపకర్మ కిందకి అంత సూక్ష్మం ఉంటుందంటే దైవభక్తి. వాళ్ళని భగవంతుడు తండ్రి అని చెప్పేసి అప్పచెప్పి ఉండాలి తప్ప మనమేమీ చేయడానికైతే లేదండి. అందుకనే ఇలాంటివి భగవంతుడైతే మనల్ని కౌంట్ చేసుకుంటూ మనకి పాపపుణ్య కర్మల నుంచి మనల్ని అది కాదు బిడ్డ ఇలాంటి ఆలోచనలు చేయాలి అని ఎవరి ద్వారానైనా మనకు చెప్పించి, యూట్యూబ్ ద్వారానో మెసేజ్ల ద్వారానో చెప్పించి, వ్యక్తుల ద్వారానో లేకుంటే టెంపుల్స్ ద్వారానో ఎలాగో అలాగో మనకు ఆ విషయాలు అయితే మన చెవిలో పడేటట్లు చూసి అవునా ఆలోచన తీరు కూడా మారొద్దు. ఇలా మంచి స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు అంటే ఎమోషనల్గా ఆలోచించొద్దు అని చెప్పేసి అయితే మనకి జ్ఞానోదయం జరిపించి మనల్ని తన వడికి తీసుకోవడానికైతే భగవంతుడు ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ కాపాడుతూ తన వడికైతే తీసుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే ఆకాశం నుంచి ఒక దారము మన లోపల మనకి ఆకాశానికి ఒక దారంలాగా ఉంటుంది అన్నట్లు. అంటే మన సహస్రార చక్రానికి ఆకాశానికి అంటే భగవన్ నామాన్ని మనం జపిస్తున్నాం, ఆ ఒక వారధిలాగా ఏర్పడుతుంది అన్నట్లు. అంతే, ఇంకా మనల్ని ఎక్కడ ఏది అన్నా కానీ అది కాదు అని తెలిపించి మళ్ళీ తన ఒడికి తీసుకునేటువంటి కోటాను కోట్ల మనం కర్మలు చేసినప్పటికీ భగవన్ నామాన్ని తండ్రి తెలియక చేశానని మనం మోకరిల్లినమనుకోండి వాళ్ళ ఒడికి మనల్ని తీసుకుంటారండి. ఇదండి మనల్ని తప్పకుండా అయితే భగవంతుడైతే కాపాడుతాడు. ఈ స్పిరిచువల్ జర్నీలో శత్రువులు ఎక్కువైనప్పటికీ మనము పట్టించుకోవద్దండి. మనం ఎక్కవలసిన బస్సు ఎక్కినప్పుడు ఇంకా దిగవాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి. ఇక చూడండి మనకి మంచి ఫ్యూచర్ మన లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు దీని అర్థము. ఇంకా మనము ఒక ప్రేమ చూపించేటువంటి ప్రేమమూర్తులమై అయితే ఉంటాము. మనం మన దగ్గర ఉన్నటువంటి మనీని అయితే మనం ఏం చేస్తాము, ఒక తల్లి తండ్రి లాంటి ప్రేమతో పేదవాళ్ళకు దానం చేయడం కానీ, లేకుంటే అనాథ ఆశ్రయాలకు లేకుంటే పిల్లలకు బట్టలు కొనియడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటామండి. ఒక తల్లి తండ్రి ప్రేమలాగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనము అయితే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది. డబ్బు అయితే ఈ నుంచి వృధా చేయడము. లవర్స్ వచ్చిందంటే లవర్స్ అంటే ఇది ఓన్లీ అట్లా కాదండి, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేటువంటిది మనము పంచుతాము అనేటువంటిది అండి. ప్రేమమూర్తులయ్యి ఉంటారు ఈ జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి అయితే అదండి. ఇప్పుడు మనము డివైన్ కార్డ్స్ తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్, మాకు మీరు ఇచ్చేటువంటి
సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటి? ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి, లేకుంటే ఎట్లా టైంపాస్కు చూసి వదిలేయండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. రోజు అవే కంటెంట్లు కాకుండా రొటీన్గా ఇవి కూడా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నానండి నేను. మీకు నచ్చుతుందో లేదో. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మనం అనుకునేటువంటి అందరూ మనకు అనుకూలంగా మాట్లాడుతాం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారంగా అయితే మనము దేన్నైతే ఆలోచిస్తామో వాళ్ళు శత్రువులుగా మారిండ్రు అంటే వాళ్ళు శత్రువులు అయిపోతారు, వాళ్ళు మనకి అనుకూలంగా మారుతారు అనేటువంటి పాజిటివ్ ఆలోచన పెట్టుకుంటే వాళ్ళు మనకి వాళ్ళ ఫ్రీక్వెన్సీ మనకి మారుతుందండి. అందరూ నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని అంటే శత్రువులు కూడా మనకు మిత్రులు అయిపోతారండి. నాట్ ది రైట్ టైం. ఇంకా ఈ ఆపోజిట్ ఆలోచనలు మనం చేయడానికి ఇప్పుడు కరెక్ట్ టైం అయితే కాదు. ఇంకా పాజిటివ్కు మారిపోవాలన్నట్లు సజెషన్ అండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇక్కడ నుంచి అయితే బెటర్గా ఉంటుంది. మన ఆలోచన తీరు మార్చుకోవాలండి. అందరూ నాకు సహకరిస్తున్నారు, అందరూ నాతో మంచిగా మాట్లాడుతున్నారు. అబండెన్స్, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రేమ ఆప్యాయతలు అన్నీ అయితే మనకు భక్తి విషయాల్లో అబండెన్స్ అయితే రాబోతుందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఏవి ఎన్నైనా మనమైతే స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటిది. స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ నిలదొక్కుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్లో అయితే ప్రాబ్లం అనిపిస్తుంది, తర్వాత అందరూ మళ్ళీ భగవంతుని చేరుకోవాల్సిందే కదండి. ట్రస్ట్, నమ్మండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుందండి. ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగమని చెప్తుంది. ఇట్స్ అప్ టు యూ, యువర్స్ రెడీ. మీరు అడగండి అని చెప్పేసి అయితే ఏంజల్ గైడెన్స్ చెప్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ ఇది చాలా ఉందండి. ఏదో నేను కొంత మాత్రమే చెప్పాను, ఇది ఇంకా చెప్పొచ్చు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. అంటే టారో అంటే దేన్నైనా అడగవచ్చు, దానికి ట్రాన్స్లేట్ చేసి మనం అన్వయించుకొని అర్థం చేసుకునేది ఒకటే దీంట్లో ఉండేది. టారో అంతా చెప్పొచ్చు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. సబ్స్క్రైబర్స్ అందరికీ, లైక్ చేసే వాళ్ళందరికీ, కామెంట్ చేసే వాళ్ళందరికీ విశ్వం నుంచి మీకు ఆశీస్సులు, అమ్మవారి నుంచి, విశ్వశక్తి నుంచి, దేవతల నుంచి మీకు చల్లని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.